కాళేశ్వరం అవకతవకల ఆరోపణల నేపథ్యంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ బహిరంగ విచారణ కొనసాగుతోంది. తాజాగా గజ్వేల్ ఈఎన్సీ హరిరాంపై ప్రశ్నల వర్షం కురిపించింది. హరిరాంను ఏకంగా 90 ప్రశ్నలు అడగటం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ కమిషన్ అడిగిన ప్రశ్నలకి ఈఎన్సీ హరిరాం ఏం సమాధానం చెప్పారు? కాళేశ్వరం అవినీతి ఆరోపణలపై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణ చివరి దశకు చేరుకుంది. దానిలో భాగంగా కొద్ది రోజుల నుంచి బహిరంగ విచారణ జరుగుతోంది. ఇప్పటికే పలువురు అధికారులు విచారణకు హాజరు కాగా తాజాగా గజ్వేల్ ఈఎన్సీ హరిరాం కమిషన్ ముందుకొచ్చారు. దాంతో హరిరాంపై ప్రశ్నల వర్షం కురిపించారు జస్టిస్ చంద్రఘోష్. 90 ప్రశ్నలు సంధించడంతో హరిరాం ఉక్కిరిబిక్కిరైనట్టు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్రెయిన్ చైల్డ్ ఎవరు, మేడిగడ్డ బ్లాక్ 7 డ్యామేజ్ కి బాధ్యులెవరు లాంటి పలు కీలక ప్రశ్నలపై ఆరా తీశారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు ఎలా జరిగిందని, కార్పొరేషన్ కాస్త కంపెనీగా ఎలా మారిందని హరిరాం ను ప్రశ్నించారు కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్. కాళేశ్వరం కార్పొరేషన్ బ్యాలెన్స్ షీట్ కమిషన్ కు ఇవ్వాలని ఆదేశించారు. కార్పొరేషన్ ఆడిట్ అయిందా లేదా అని ప్రశ్నించగా 2016 నుంచి 2021 వరకు కార్పొరేషన్ ఆడిట్ అయినట్లు హరిరాం తెలిపారు. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా నిర్మాణానికి 10 బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకున్నామని, ఇప్పటి వరకు 87,449 కోట్ల రూపాయల లోన్ మంజూరైనట్టు తెలిపారు. అందులో బ్యాంకుల నుంచి 62,825 కోట్లు రిలీజ్ అయినట్టు కమిషన్ కు వివరించారు ఈఎన్సీ హరిరాం. కాళేశ్వరం 3 బ్యారేజీల కంటే ముందు తుమ్మిడిహట్టి కట్టాలని నిర్ణయించినట్లు కమిషన్ కు తెలిపారు హరిరాం. మహారాష్ట్ర సీఎంతో తెలంగాణ సీఎం చర్చల తర్వాత 3 బ్యారేజీల ఆలోచన వచ్చినట్టు చెప్పారు.